ముందుకు రా. మీ అందరికీ నమస్కారం. మా ఊళ్ళు అనిలు, శివ, శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్టు కావాలి సినిమా జీపాయిలా ఉసుకే ఉడికిచ్చుడే. మాట్లాడు. నేను చెప్తాను. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా? ఎందుకు ఇచ్చినావు మరి అట్లా? నాకు నీ చెప్పు. నీకు తెలియదా? ఇంటికి వెనక పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా, తెలుసు. నన్ను ఒక్కరోజు ఒక సెకండ్ పెట్టినావు, తిట్టినావు, పొట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్ లో మన వీడియోలు చూసి వాళ్ళందరూ బోర్ కొడుతుంది కావచ్చు. ఎటువైంది ఏమైందన్న ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలి, రెగ్యులర్ తిట్టుకుంటారు ఖచ్చితంగా. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేద్దాం. ఇది ఇట్టు కావాలా మంచిగా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఈ ప్లేస్లో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ డ్రైవ్ వాళ్ళకి థ్యాంక్ యూ. చరణ్ లక్కరాజ్ అన్న ఒక ఈవెంట్ చేసుకున్నాము. మా టైటిల్ తగ్గట్టు ఉంటుంది, ఇక్కడ అంత స్టూడెంట్స్ ఉంటారు, అంత మూతవారులే ఉంటారు ఇక్కడ, కాబట్టి ఇక్కడ చేసుకుందాము అంటే నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో అంటే అన్ని బెంచ్లు అటు ఇటు అన్ని షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ చరణ్ అన్న. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఓకేనండి? ఒక్కొక్కరు తిట్టుకోకండి. ఫస్ట్ ఈ హీరోగా లాంచ్ అవ్వడం ఇది అత్యమో, కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దామనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ని అయితే తీసుకొస్తున్నాము. దీనికి ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్లో ఎన్రోల్ చేస్తాము, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నాము. బోర్ కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్లో వస్తుంది కావచ్చు. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిదాము. పోగానే జయంత్ ఒక రోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి, మీ స్టైల్లో ఏదైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్లో ఫస్ట్ దానికి థ్యాంక్ యూ. అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టిరన్న మైండ్లో, జల్లి యాక్సెప్ట్ చేయరు, లాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతూ ఉండాలని చెప్పేసి. ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటే అటెంప్ట్లో స్టోరీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయండి ఉండే. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అనురాధ మేడంకున్న పనులల్లో చాలా అన్ని మెయింటైన్ చేసే దాంట్లో మాకంటే ఒక స్పేస్ ఇచ్చి అన్ని సజెషన్స్, గైడెన్స్ మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అనే ధైర్యం ఇచ్చింది అనురాధ మేడం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్లో చేద్దామనుకుంటే ఎట్లయితుందో మేడం, భయం అవుతుంది కావచ్చు, అవుతుంది కావచ్చు, వెళ్ళండి మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిండే. ప్రాజెక్ట్ ఓకే అయింది, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, మనం ఒక్కరు చేయ సరిపోతుందా అన్నప్పుడు శ్రీధర్ ఒక్కటే సిట్టింగ్, అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అరే తెలంగాణ నుంచి ఏదో ఒకటి చేయాలరా మనము, ఈ స్టోరీస్ వస్తలేవు, ఏం వస్తలేవు, మీరు 8 ఏళ్ళ నుంచి అక్కడనే ఊర్లో ఉంటున్నారు, మీరు హైదరాబాద్ రావాలి, మీరు నీకు ఏం కావాలో చెప్పు అంటే స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, మై విలేజ్ మీద నాకు నమ్మకం ఉన్నది, మంచి కంటెంట్ చేస్తారు, మీరు చేద్దాం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసి ఉండే. థ్యాంక్ యూ శ్రీ. ఇటు జీవాల ధైర్యంతో ముందడుగు వేసినాక చాలా కష్టాలు పడ్డాము. యూట్యూబ్ మేకింగ్ వేరు, ఈ సినిమా స్టైల్లో మేకింగ్ చేయడం వేరు, ఆ క్వాలిటీని రిప్రజెంట్ చేయడం వేరు. అండ్ ఇదేదో మళ్ళీ కోట్ల బడ్జెట్ కాదు, చిన్న బడ్జెట్. ఆ చిన్న బడ్జెట్లో కోట్లను రిప్రజెంట్ చేసే ఫుటేజ్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి మాకు రెమ్యునరేషన్ అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, వచ్చిన పైసలు దాని మీద పెడదాం, మంచి క్వాలిటీని ఇద్దాం, దానికి పేరు వస్తే మనకు పైసలు వచ్చినట్టే అని చెప్పేసి మొత్తం ఎఫర్ట్స్ మొత్తం ఒక 6 నెలల నుంచి దాని మీదనే పెట్టినాము. ఫైనల్గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు రాబోతుంది. మేమైతే
ఇప్పటికి చాలాసార్లు చూసినప్పుడు నవ్వుతుంది, బోర్ కొట్టాలి కానీ చూసినప్పుడల్లా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే మాకు. ఎందుకంటే ఫస్ట్ మాకు మేమే క్రిటిక్లము మంచిగా ఉందా మంచి లేదా ఇది తీసేద్దామా అది తీసేద్దామా అని చెప్పి. సో ఫైనల్గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఆగస్టు 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఇదంతా కంటెంటు. ముఖ్యంగా ఆనంద్ అన్న, నేను సినిమాలకు రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. ఫస్ట్ సినిమా నాదే వరల్డ్ ఫేమస్ లవర్. అరే మీరు చేసిరు కదా, ఎన్రోల్ చేస్తారు, సినిమాలోకి రా, ఒక అవకాశం ఉంది, ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయ్ అన్న పర్సనల్గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మంచి రోల్ ఇచ్చుండే. నన్ను ఈ హైదరాబాద్కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము, ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు, ఎవరితో స్టార్ట్ చేపిద్దాము, బోని ఇది మాకు బోని మంచి చేయి పడితే మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మనకు బ్లైండ్గా విజయ్ అన్న ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళ చెయ్యి మంచిది, ఎందుకంటే చెయ్యి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మ నచ్చిండు, ఇట్లు కొడుతుండు పట్ట కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన. యాక్చువల్గా నో అంటే నో అంటే ఏడ భయపడుతున్నావు అని చెప్పేసి అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రాని అడిగిండు. చెప్పు అని చెప్పుండే. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయం కొద్దే ఉన్నాము, ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది. విజయ్ అన్నకు కూడా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా. సో ఇంకొన్ని ముచ్చట ముందు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము కూడా G5 వాళ్ళు ఎందుకు మనం ఇంతమంది భయం అవుతుంది, ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అంటే లేదు మీడియా పెడదామని చెప్పేసి మీ అందరు పిలిపించుండే. సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఆ ఊర్లో ఉన్న మా విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది, మా అందరికీ మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. కలుద్దాం. ముందు చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్. నా పేరు శివకృష్ణ, మై విలేజ్ షో. ముందుగా చెప్పుకునేది ఏంటంటే వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అనురాధ మేడం గారు నిజంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి మీరు. థ్యాంక్ యూ జయంత్ అన్న. అందరికీ మా కోసం ఇక్కడ రాకొచ్చిన ఆనంద్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ ఒక చిన్న మెమొరీ ఏంటంటే మాకు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు విజయ్ అన్న మేము అక్కడ ఇట్లా కూర్చుంటే విలేజ్ బాయ్స్ అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఇట్లా స్టేజ్ మీద పిలిపించిండు. అప్పుడు మళ్ళీ ఇది మాకు ఇంకో స్టెప్, ఆ స్టెప్లో మీరు రావడం అనేది చాలా ఆనందం అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ ఫస్ట్ టైం రావడం. సో ఆ స్టెప్ అప్పుడు వెంటనే మాకు మధురా శ్రీధర్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు జస్ట్ స్క్రిప్ట్ పేపర్లో ఒక లైన్ చూసిరు గంతే అన్నారు. అన్న కంటెంట్ చూడండి అన్న అంటే గంత మా మీద అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రొడ్యూసర్ మై విలేజ్ షో ఫౌండర్ శ్రీకాంత్. మేమంతా ఒక టీమ్గా ముందుకు వస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది ఒక టీం వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను చాలా షార్ట్గా చెప్పేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 6 months నుంచి నాకు ఎంత సపోర్ట్ అంటే మా హీరో అనిల్ నిజంగా నువ్వు హీరో తమ్ముడు. ఎందుకంటే మనం కంటెంట్ ఓకే చెప్పించుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీ వైపు నుంచి ఒక హీరోగా నీ వైపు నుంచి దానికి మించే చేస్తున్నావు. నిజంగా గ్రేట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా హీరోగా చాలా ఎదగాలి. దానికోసం నా వంతు సహకారం ఎంతైనా నేను ఇస్తా. మనందరం కలిసి ఎదుగుతున్నాం, కలిసి ఎదగాలి. ఎందుకంటే మా జర్నీ కూడా మేమందరం ఎక్కడెక్కడో వచ్చినాం. ఫస్ట్ ఒక సిరీస్ ద్వారా
ఇట్లాగే కంటిన్యూ అవ్వడం అనేది అయితే నాకు మంచి థింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకో దీక్షిత్, వెంకటేష్, పృథ్వీ, రణ్ధీర్, హర్షిత్, హర్షవర్ధన్ వీ పిల్లల్ని నీ ఎవరు పెట్టలేకపోవచ్చు. అరే మనం మంచి వెబ్ సిరీస్ తీసినాం రా, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి మెయిన్ పిల్లర్స్. శరణ్ అన్న సాంగ్ నిజం చెప్తున్నా, ఈ వెబ్ సిరీస్కి ప్రాణం పోస్తుండు అన్న. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా అంతే, మీరు చెయ్యండి బాబు, మీరు చేయండి, చేసేద్దాం, నువ్వు వేరే థాట్ పెట్టుకోకు అని చెప్పేసి అన్న అన్నాడు. అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గంగా ప్రసాద్ మల్లెగూడ అని, లిరిక్స్ రాస్తాడు, అద్భుతంగా రాస్తాడు తను. ఆల్ ది బెస్ట్ గంగా. అండ్ విష్ణు నిన్ను మర్చిపోలేదు, నీకు కూడా ఆల్ ది బెస్ట్. మన ప్రాజెక్టే ఫస్ట్ కదా. ఇంకెవరన్నా? అండ్ రైట్ మా కెమెరామెన్ ఫస్ట్ అన్నాడు, తను ఫస్ట్ అన్నాడు, మర్చిపోతారు అబ్బాయి, మర్చిపోవాలి, నా గుండెలు ఉంటావు నువ్వు. అర్థమైందా? ఇంకా కలిసి చాలా పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ బుర్రా గారు. ఏం మాట్లాడినో ఏమో తెలియదు.